గాంధీ గారు చెప్తారు కదా, అర్ధరాత్రి స్త్రీ రాత్రిపూట నడిస్తే అది నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని. ఆడపిల్లలు ఉద్యోగాలు చేసుకొని టెక్నాలజీ ఉద్యోగాలు వచ్చాక, ఐటీ ఉద్యోగాలకు వచ్చాక అర్ధరాత్రి పూట తిరగాల్సిన అవసరం ఉంది. నీ నిర్భయ చట్టం రావాలి అంటే ఢిల్లీలో జరిగితే తప్ప అప్పుడు కానీ వాళ్ళ కళ్ళు రాలా. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తే మనిషి కదలాలి కదా, అందుకే తప్ప కదిలేరు అందరూ. అంటే మీకు ఢిల్లీలో జరగాల, అంటే మీ దగ్గరలో జరగాలి, మీ కళ్ళ ముందు జరగాల ఘోరం నేరాలు, మీ బాధ్యత కాదా? ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి రేప్ కేసు మీద జడ్జిమెంట్ ఏమి ఇచ్చాడంటే, వీళ్ళని రేప్ చేసిన వాళ్ళ మర్మాంగాల్ని కట్ చేసేయమన్నాడు సుప్రీంకోర్టు జడ్జి. నేనేమంటానంటే అక్కడి దాకా ఎందుకు తీసుకెళ్తారు మీరు? అక్కడి దాకా పరిస్థితులు ఎందుకు తీసుకెళ్తారు? మనం సింపుల్ గా చేయాల్సింది సింగపూర్ తరహాలో కేనింగ్ పెట్టాలి. ఎందుకు అంటే మన ఆడబిడ్డల్ని, మన ఆడపడుచుల్ని రక్షించుకోలేకపోతే ఎవడైనా సరే, తల్లికి పుట్టినవాడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడతాడేంటి? తల్లి గర్భం నుంచి ఊడిపడ్డవాడు మన ఆడపడుచుకి, మన తల్లికి మన గౌరవం లేకపోతే వాళ్ళు రక్షించుకోలేకపోతే ఇంకెవరు రక్షించుకున్నట్టు? గవర్నమెంట్ మిగతా పరిస్థితులు ఏదైనా చేయనివ్వండి, కానీ ఆడపిల్లల భద్రత విషయంలో మట్టుకు నోరు జారిన, చెయ్యి జారిన తాట తీసేసేంత బలమైన పనిష్మెంట్స్ లేకపోతే ఇది రావాలి. ఇది ఒక రాష్ట్రానికి కాదు, సంపూర్ణ భారతదేశానికి రావాలి. సంపూర్ణ భారతదేశానికి. మిమ్మల్ని ఎవరన్నా ఒక మాట అంటే చెప్పు తీసి కొట్టినా కానీ మీకు మీ మీద ఒక మాట ఉండదు. ఇంత బలం ఉండాలి మీ మీద. ఇదివరకు వయసు వచ్చిన ఆడపిల్లలు అంటే భయం వచ్చేది. ఈ మధ్యన వెళ్తుంటే చిన్న బిడ్డలు, పసి బిడ్డలు, 2 ఏళ్ల బిడ్డలు, 4 ఏళ్ల బిడ్డల మీద కూడా అత్యాచారాలు జరిగిపోతుంటే దేనికి ఉంది? భారత్ మాతాకి జై అంటే తల్లిని ఎలిగి తెరుస్తున్నాం. ఆడబిడ్డ కులాలకి, మతాలకి, ప్రాంతం ఆడబిడ్డ ఇంటికెళ్ళి బయటకు వస్తే క్షేమంగా తిరిగి వచ్చే వరకు ఆ బాధ్యత, బలమైన చట్టాలని. ఈరోజు పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు సెకండరీ, కానీ నిరంతరం చట్టం చాలా బలంగా పనిచేయాలి.